మేము ఫంక్షన్కి వెళ్తున్నాము. పూల పండ్లు పెళ్లికి ముందు చేస్తారు కదా, తెలంగాణ అయితే పూల పండ్లు పెట్టుకుంటున్నాం అంటారు. పండ్లు ఉన్నాయి, పని పిండి అవుతుంది. పండ్లు ఉన్నాయి కానీ పూలు లేవు. మాది ఏమి బాబు పెళ్ళి, మీరందరూ రావాలి. హెల్దీవే కాదు, అప్పుడప్పుడు దోసపిండి వేసిన, ఈవినింగ్ అయింది, గ్రైండర్లు వేసిన. దీవెన బాబు ఎప్పుడు ఫ్రూట్స్ అయినా ఎప్పుడు హెల్దీవే కదా, అప్పుడప్పుడు అన్ని హెల్దీ కూడా తినాలి, టేస్ట్ చేయాలి. హెల్దీ అంటే మరీ అన్ని హెల్దీ కాకుండా ఫ్రెష్గా తెచ్చుకుంటే ఇవి బాగున్నాయి. నేను అంటే టేస్ట్ చూసి తెచ్చిన, అప్పుడే చేస్తారు, అక్కడ చేసి ఈవినింగ్ చేస్తాను. అన్ని అక్కడ చేసేవి ఫ్రెష్గా అప్పటికప్పుడు. స్నాక్స్ బాక్స్ కోసం ఏమో మా దీవెన్ బాబు ఎక్కడ చూసినా ఏమో మెతుకులు ఉంటాయి. దాని ఇప్పుడు కాదు, 1 వీక్ అయింది అడగబట్టి ఉన్నాను. మీరు మొన్నప్పుడు ఊరు పోయినప్పుడు అడుగుతా ఉండే షాప్ లో, నాకేమో అర్థం కావట్లేదు చెప్పి వినిపించిందా. ఇప్పుడు వస్తాడు ఇక, ఇంకా తెలవదు వాడికి తెచ్చినామని ఇందాకే తీసుకొచ్చిన. ఇప్పుడు ఆయన తింటుండే. యాక్చువల్లీ 2 షాపులు అడిగాను, ఇక్కడ పక్కన షాపులలో అడిగితే లేవన్నది. ఇంకా అటు పోయినా, అటు పోతే ఇంకా షాపులలో అయితే దొరికింది. తెలిసిందంటే ఇప్పుడు ఇక అదే పనిలో ఉంటాడు. వాడు తేవడం ప్రాబ్లం కాదు కానీ ఒకటే తెచ్చినా ఇవ్వాలి, కనపడకుండా. అందుకే ఆపలు చేసే క్యాన్లో పెడుతున్నా. ఈ బాగుంది, మమ్మీ నచ్చుతుంది. నేను మొన్న స్కూల్కి వెళ్ళి ఆటోలో వస్తుంటే చూసా, ఎప్పటి నుంచో ఉంది. నేను చూడలే, అంత ఇంట్రెస్ట్ వీళ్ళు అడుగుతా ఉన్నారు కదా. కానీ ఎప్పుడు ఫస్ట్ టైం పోయినా ఇన్ని సంవత్సరాలలో. ఇక్కడ మేము వచ్చిన 20 సంవత్సరాలు అయిపోయింది. ఉంది, నేను కూడా మొన్న చూసినా కానీ అసలు అక్కడే చేస్తున్నారు కదా, బాగుంటది ఏమని. అన్నీ కూడా మనకి టేస్ట్ చూసి తర్వాత తీసుకోవచ్చు. బూందీ అయినా ఇదైనా చకోడీలు ఉన్నాయి. ఇవ్వు ఆల్రెడీ బ్రెడ్ తింటుంది, ఇదిగో బ్రెడ్ ప్యాకెట్ కూడా. మార్నింగ్ స్కూల్కి స్నాక్స్, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్నాక్స్. కాబట్టి వాళ్ళకి బోర్ కొట్టింది పాపం, పండ్లు తిని ఊకే హెల్దీ అయినా అన్ని హెల్దీ కూడా తినాలి అప్పుడప్పుడు అని. ఎప్పుడైనా ఒకసారి వాళ్ళ నాన్న నూడిల్స్ తీసుకొస్తారు, చాలా హెల్దీ. అన్ని హెల్దీ కానీ అయ్యా అసలు ఒకటే స్పూన్ ఆయిల్. నాకు కూడా ఇష్టం నూడిల్స్. హాఫ్ బాయిల్ మూత పెట్టాక తీసుకెళ్ళండి. దీవెన్ ఎలా ఉంది? ఏమంటే దీవెన్ ఒకటే ఉందంట, అంటే దొరకట్లేదు. పోతుంది. ప్లేట్ పెట్టుకుంది, మొత్తం ఇల్లంతా పడింది అనుకో చీమలు వస్తాయి. దీవెన్ బాబు మామూలుగా సర్ప్రైజ్ అయ్యాడు. ప్లేట్ పెట్టుకో కింద ప్లేట్. ఇందాక నువ్వు బ్రెడ్ తిన్నావు కదా, ఆ ప్లేట్ పెట్టుకో. ఓకే, ఇంత బరువు ఉంది. హాయ్ కుప్ప. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? ఇప్పటివరకు చూసిన వీడియో అంతా కూడా వాయిస్తో వచ్చింది కదా. ఇప్పటి నుంచి అంటే ఇక్కడ మ్యూజిక్ వస్తుంది అనమాట. సాంగ్స్ అవి టీవీ అన్నీ నడుస్తూ ఉన్నాయి అనమాట. అందుకే వాయిస్ చెప్తున్నాను. ఈరోజు నేనే వాయిస్ చెప్తున్నాను, ఎందుకంటే ఉమాకి గొంతు పట్టేసింది, జలుబు చేసింది, దగ్గు వస్తుంది, ఇంకా గొంతు అంటే బాగా నొప్పి వస్తుందంట. మధ్య మధ్యలో వాయిస్ చెప్తూ ఉంటే దగ్గు వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఈరోజైతే నేను వాయిస్ చెప్తున్నాను. ఎంతవరకు చెప్తానో అంతవరకు చెప్తాను, మిగతాది మ్యూజిక్ పెట్టేస్తాను. ఇప్పుడైతే ఇంతకుముందు చూసినంత అయిపోయింది కదా. ఇప్పుడైతే ఉమా టీ పెడుతుంది అనుకుంటా, టీ పెడుతుంది. ఓకే, టీ అయి పెడుతుంది, అందుకే పాలన్నీ పోసేసింది. యాక్చువల్గా నిన్నటిదాకా బాగానే ఉంది, కానీ ఉమాకి ఇంకా అంటే చలి ఎక్కువైంది కదా, బాగా వెదర్ అయితే అసలుకి హైదరాబాద్లో అయితే బాగా ఎక్కువ ఉంది. ఖమ్మంలో మొన్న ఉందంట, కానీ నిన్నైతే కొంచెం వేడిగా ఉందండి మా అమ్మ.
ఈరోజు ఇంకా ఇక్కడైతే 4 days నుంచి 5 days నుంచి బాగా కూల్ ఉంటుంది. అందులో ఒకటి ఇంకా మా ఇంటి దగ్గర మా ఇల్లు ఇంకా చాలా కూల్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇల్లులన్నీ ఇక్కడ దగ్గర ఉంటాయి కాబట్టి ఇంకా చాలా కూల్ ఉంటుంది. మనకి గోడలు కూడా చాలా కూల్ అవుతాయి. ఇంకా అందులో ఒకటి మా ఇంటి పక్కనే మా ఇంటి వెనకాలనే ఆనుకొని కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానికి రోజు క్యూరింగ్ చేస్తున్నారు వాటరు. ఇంకా ఆ కూలు, ఇంకా ఈ చలి, ఈ గాలి ఇవన్నీ కలిసి మా ఉమాకైతే ముక్కు పట్టేసింది, గొంతు పట్టేసింది, దగ్గు వస్తుంది, సిరప్ టానిక్ తాగుతుంది, అలాగే విక్స్ వేసుకుంటుంది. ఇక గొంతు నొప్పి వల్ల ఇంకొక నాకు తెలిసి ఇవాళ రేపైతే గొంతు మొత్తం మూగపోయిద్ది. ఇంకా మాట్లాడదు 4 రోజులు. హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అనమాట మాకు, మా దీవెనకు కానీ మా దీవెన బాబుకి, మాకు అందరికీ. ఎందుకంటే అరుస్తూ ఉంటుంది ఇంకా ఊరికే పొద్దున్నే లేచి. మా దీవెన బాబు అదే అంటాడు, అరవకమ్మా, ఎందుకు అరుస్తావు, నేను లేస్తాం కానీ. అసలు లేచిన దగ్గర నుంచి మొత్తుకుంటూనే ఉంటుంది, నాన్ స్టాప్గా అసలు అరుస్తూనే ఉంటుంది, లేవండే అని. నేను కూడా లేస్తా, అప్పుడు చికాకు పడుతుంది. ఇంకా ఇప్పుడైతే మా ఉమా టీ పెట్టేసింది అనుకుంటా. టీయేనా ఫస్ట్ చేసింది, పక్కనే ఉంది కానీ మాట్లాడట్లేదు మా ఉమా. ఏమన్నా అంటే అంటుంది, అవే సైగలు, ఇక నో డైలాగ్స్. చాలా బాగుంది మా ఇంట్లో. ఇంకా ఈరోజు యోధాకి సీరియల్ షూట్ ఉంది, షూటింగ్ ఇక్కడి నుంచే వెళ్ళారు. సింత ఇక్కడే ఉంది. అయితే ఈరోజు ఈవినింగ్కే ఇక షూటింగ్ అయిపోయి వస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు. ఇంకా నేనేం చేస్తున్నానంటే మా దీవెన బాబుకి స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారంట. దానికోసం దాన్ని ఏమంటారు నాకైతే కార్డ్బోర్డ్ కోసం అక్కడ పైన మాకు అగారం వచ్చినాయి కదా, దాంట్లోంచి దాన్ని కట్ చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్కి, మా దీవెనకి చార్ట్ స్టిక్ చేసుకోవడానికి. దానికోసం పైన అదంతా కట్ చేస్తున్నాను. ఎంత కష్టపెట్టారో అది. ఇదైతే దానికి సీజర్తో, చిన్న సీజర్ ఉంది, కట్ అవ్వట్లేదని. చాకు పెద్దది ఉంది కదా మా ఇంట్లో, కత్తి, చికెన్ మటన్ కొట్టే కత్తి. ఆ కత్తి తీసుకొచ్చి ఒకేసారి ఇట్లా అంటే మా దీవెన, నానా భలే పోతుంది నాన్న, భలే ఈజీగా పోయిందని అంటున్నాడు. మా దీవెనకైతే తీసేసి ఇచ్చేసిన. ఇంకా మా దీవెన వెళ్ళింది. ఇంకా ఈయన నాకు కావాలి, నాకు ఉంది అని చెప్పి ఇంకా నన్ను అసలు వదిలిపెట్టలేదు. వాడికి కూడా కట్ చేసి ఇచ్చేసిన. ఇంకా దీవెనకేమో ఇక్కడ వచ్చేసి ఆ చార్ట్ మొత్తం కరెక్ట్గా సైజు ప్రకారం మంచిగా స్టిక్ చేసి స్టాప్లర్స్ పిన్స్ కొట్టిన. మనకి ఫెవికాల్ అవి పెడితే మళ్ళీ ఊడిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి నేను స్టాప్లర్ పిన్స్ పెట్టి స్టాప్లర్ కొట్టేసిన. కరెక్ట్గా సెట్ అయింది. ఆ ఎక్స్ట్రా కూడా నేనేం చేసా, ఎక్స్ట్రా కట్ చేసా. మళ్ళీ అది అంటే అంతవరకే పట్టింది, కరెక్ట్గా అంతవరకు లెవెల్ చేసేసి ఇచ్చేసిన అనమాట. వీళ్ళ ప్రాజెక్ట్ ఏమో కానీ ఇంటికాడ మాకైతే నేను ప్రాజెక్టులు అసలు వీళ్ళకి ఇస్తారా ప్రాజెక్ట్స్, లేకపోతే మాకు ఇస్తారా, పేరెంట్స్కి ఇస్తారా మనకి అర్థం కాదు. ఈ ప్రాజెక్టులు ఏందో వీళ్ళకి ఈ క్లాస్లోనే ఇంత పెద్ద ప్రాజెక్టులు. మా దీవెన బాబు ఇక్కడ ఏదో తీస్తున్నాడు, ఆయనకు కూడా వైట్ పేపర్స్ పెట్టి అట్లా వాళ్ళ అక్కకి పెట్టినట్టు పెట్టేసి, మళ్ళీ ఈయనకేమి ఇచ్చారంటే ప్రాజెక్టు మన మనీ కరెన్సీ ఉంటాయి కదా, నోట్స్, డూప్లికేట్స్ నోట్స్ స్టిక్ చేయాలన్నమాట. ఆయన ఒకటి తీసేసుకొని చార్ట్ పెట్టేసుకొని కార్డ్బోర్డ్ పెట్టేసి దాని మీద గమ్ పెట్టేసి అతికిస్తున్నాను అనమాట. ఇంకా నేనే ఇంకా దీవెనకి హెల్ప్ చేసి మొత్తం అదంతా కూడా స్టిక్ చేసి ఇలా మంచిగా కరెక్ట్గా లెవెల్ చేసి ఇచ్చాను అనమాట. మా దీవెన అసలుకి వచ్చిన దాకా అసలు వదిలిపెట్టదు. ఇంకా మంచిగా ఉందా నాన్న, బాగుందా ఒక 100 సార్లు అడిగింది. అంటే మొత్తం పూర్తయినాక ప్రాజెక్ట్ అదంతా మీద ఇంకా డ్రాయింగు రాసేవి ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట. అవన్నీ చేసిన తర్వాత చేస్తూ ముందే బాగుందా అదే చెప్పింది. అదైతే ప్రాజెక్ట్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది. మా అమ్మ మళ్ళీ కిచెన్లోకి ఎంటర్ అయింది. ఎంటర్ ది డ్రాగన్. వచ్చేసి ఇంకా వంట చేయడం కోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. పప్పు చేసింది నైటు, దోసకాయ టమాటా 2 వేసి పప్పు చేసింది. యోధా ఇంత షూటింగ్ అయిపోయింది, పేకప్ అయిపోయింది. ఇంకా బయలుదేరే వాళ్ళు, కాకపోతే చాలా టైం పట్టిద్ది వాళ్ళకి, ఎందుకంటే ఇక్కడెక్కడో లొకేషను చాలా దూరం. ఇంకా ఈవినింగ్ టైము ఆ ట్రాఫిక్లో వచ్చేసరికి చాలా టైం అయింది. ఇంకా నువ్వు వచ్చేసరికి మళ్ళీ ఆకలి ఉంటుంది కదా షూటింగ్ నుంచి పని. ఇంకా నేను చేసేసింది ఉమా, డిన్నర్ ప్రిపేర్ చేసింది, పప్పు చేసింది, అలాగే చిప్స్ కూడా వేయించిందనమాట వీళ్ళ కోసం. స్లోగా వస్తుంది కదా ఇది వీడియో, ఒక్కోసారి స్లో వస్తుంది, ఒక్కోసారి ఫాస్ట్ వస్తుంది. ఈ పవర్ డైరెక్ట్ చాలా చేంజ్ అయిపోయింది, అప్డేట్ అయింది. మాకు ఫస్ట్లో ఉన్నట్టు లేదనమాట ఇప్పుడు. ఈ పవర్ డైరెక్టర్ చాలా చేంజ్ అయింది. స్పీడ్ పెంచడానికి తగ్గించడానికి ఇవన్నీ మార్చింది అనమాట.
ఇప్పుడు ఇంకా పప్పులో వేయడానికి దోసకాయ అయితే పొట్టు తీసేస్తుంది, పీల్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్ అయింది చూడండి వీడియో. ఫస్ట్ కొంచెం స్లో వస్తుంది, తర్వాత అంటే నాకు చెప్పేటప్పుడు వస్తుందో మరి మీరు చూసేటప్పుడు వస్తుందో తెలియదు. నాకు చెప్పేటప్పుడైతే స్లోగా వస్తుంది. నేను ఏం చెప్పాలి వాయిస్ అనుకున్నా, కానీ ఏమో చెప్తూనే ఉన్నా. మా దీవెన్ బాబు వచ్చిండు, ఏదో అడుగుతున్నాడు. అయితే వీళ్ళకి మనకి స్నాక్స్ తెచ్చాము కదా, మీకు ముందు వీడియో వచ్చింది కదా, అవి అప్పుడు తీసేసి ఒకటి ఇచ్చిన వాడు తినడానికి, ఇంకా దాచిపెట్టినాము. అవి ఎక్కడున్నాయి అని ఎత్తుక్కుంటూ వస్తున్నాడు. వాడికి చూపిస్తే ఏం చేస్తాడంటే ఆ స్వీట్ అంటే కొంచెం అది స్వీట్ ఉంటుంది కదా, అది బొంగు ఉంటుంది అంటాం మేమైతే. దానికి ఇంకా స్వీట్ ఉంటుంది, ఇక నాన్ స్టాప్గా తింటూనే ఉంటాడు. ఒకసారి చూపించినామంటే ఇంకా ఊరికే వచ్చి తినేస్తాడు, మళ్ళీ దగ్గు వస్తుంది అది అని చెప్పేసి మేము ఒకటే తీసి ఇచ్చిన. ఇంకా అది వేరే దగ్గర గిన్నెలో మన బేసిన్లో పెట్టేసినాము. ఒక దేంట్లో అది స్టీల్ ఏమంటారు స్టీల్ది స్టీల్ క్యాన్లో పెట్టేసినాము. ఇంక పప్పు అయితే అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత పప్పు అయితే అయిపోయింది. తాలింపు వేసింది అనుకుంటా. ఇప్పుడు పప్పు ఉడికింది కదా, దాన్ని మొత్తం మెదిపి తాలింపు చేసింది. పప్పు బాగుందంట, యోధాకైతే బాగా నచ్చింది అంట. నైట్ మా దీవెన కూడా మంచిగా బాగుంది పప్పు అన్నది. నాకే తినబుద్ధి అవ్వలేదు. నాకు పప్పు ఎందుకు కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది పప్పు. ఇట్లా ఉంటే ఎక్కువ తినబుద్ధి కాదు, కొద్దిగా తింటాక టైట్ అనిపిస్తుంది పప్పు. ఎందుకని కొంచెం సాల్ట్ కూడా వేసింది, 3 స్పూన్స్ సాల్ట్ వేసింది. తగ్గకు చిన్నగా వాటర్ తాగు. ఏం కాదు అంతా మన మంచికి. అవలే ఎంతసేపు చేస్తావు ఈ పప్పు? కారం వేసినావు, ఉప్పు వేసినావు, చిన్నగా మెదుపుతున్నావు. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంకా మీరు పూర్తిగా చూసేసేయండి. ఇక్కడ నుంచి మ్యూజిక్ పెట్టేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మా వీడియోస్ చూసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీరు సపోర్ట్ చేయండి. అలాగే మన జబర్దస్త్ దీవెన ఛానల్ కూడా 3 lakhs సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా థ్యాంక్స్. ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్లే. అలాగే మా పల్లె వంట ఛానల్ కూడా చూస్తున్న వాళ్ళు చాలా థ్యాంక్స్ అండి. అలాగే సపోర్ట్ చేస్తుంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. చాలామంది మనకి కామెంట్ చేస్తూ ఉంటారు, మేము ఇప్పుడే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నాము మీ ఛానల్, న్యూ సబ్స్క్రైబర్స్ అని. ఇంకా ఎక్కడి నుంచో వేరే కంట్రీస్ నుంచి కూడా పెడుతూ ఉంటారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎక్కడి నుంచో మా వీడియోస్ని మీ టైం స్పెండ్ చేసి మా వీడియోస్ చూసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా ఉమ్మ పప్పు చేస్తూనే ఉంది. ఓకే, మొత్తానికైతే పప్పు అయిపోయింది, పక్కన పెట్టేసింది. ఇంకా తాలింపు కూడా చేస్తుంది అనమాట. తాలింపు కోసం తాలింపు కాదు, సారీ, ఇది చిప్స్. ఇది మళ్ళీ వీడియోస్లో అయిందండి, చూసారా? ఓకే, చిప్స్ వేస్తుంది అనమాట. చిప్స్ ఫ్రై చేస్తుంది. ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పి చూసింది. ఇంకా అవ్వలే హీటు, కొద్దిగా కూడా అవ్వలేదు. ఇప్పుడు అయిపోయింది, తీసేసింది. ఇప్పుడు ఇంకా చాలా తీసుకొని అన్నీ ఒకేసారి వేసింది అనమాట. ఈ చిప్స్ అయితే మా చిన్నప్పుడైతే మా ఇంట్లోనే ఉండేది. వాళ్ళు చేసేవాళ్ళు తమిళనాడులో కూసుమంచిలో ఉన్నప్పుడు మా ఇంట్లో కిరాయికి ఉన్నవాళ్ళు. పొయ్యి అదంతా భలే సెటప్ ఉండేది. ఇంక ఇవి చేసి అక్కడక్కడే ఫ్రెష్గా చేసేసి వాళ్ళు ప్యాకింగ్ చేసేవారు. మేము కూడా వెళ్ళేసి వాళ్ళకి హెల్ప్ చేసినట్టు చేసేసి మేము తినేవాళ్ళం. మొత్తం ఈ ఉంటాయి కదా, ఈ చిప్స్ కానీ, స్వీట్ లడ్డు ఉండలు కానీ, ఇంకా స్వీట్లు కానీ, ఈ బూందీ ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. వాళ్ళు ప్రతిదీ వాళ్ళకి ప్యాకింగ్ చేసేటప్పుడు నేను పోయి కూర్చోవడం, అంటే ప్యాకింగ్ చేసుకుంటూ నోట్లు వేసుకోవడం, తినడం. ఇక్కడ పైన ఇక్కడ కొట్టకపోయేది, తిని అంత బాగా తినేది అప్పుడు చిప్స్ మాత్రం. అప్పుడు బాగున్నాయి. ఇంకా పొడుగువి ఇవి కాదు, చిన్నవి కాదు. అప్పుడు పొడుగు మనకి షాపులలో అమ్ముతారు చూడండి ప్యాకెట్స్లో, పొడుగు చిప్స్ భలే టేస్ట్ ఉండేవి. ఓకే, ఇదంతా కూడా చిప్స్ అనమాట. ఓకే అండి, చిప్స్ అయితే చేయడం అయిపోయింది, ఫ్రై చేసేసింది. ఇప్పుడు అలాగే పప్పు కూడా తాలింపు కోసం గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి దానికి సంబంధించిన పోపు గింజలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వేసేసి ఫ్రై చేసేసింది. అలాగే లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసింది. పప్పు తాలింపు పెట్టేప్పుడు స్మెల్ బాగుంటుంది. పప్పు ఎలా ఉన్నా కానీ
పప్పు తాలింపు పెట్టడం మాత్రం స్మెల్ సూపర్ ఉంటుంది. అది ఎవరి ఇంట్లో పక్కింట్లోంచి అయితే ఇంకెక్కువ వస్తుంది, బాగా వస్తుంది పక్కింట్లో చేసేటప్పుడు. ఈ పప్పు వేసేటప్పుడు ఆ సౌండ్, ఆ స్మెల్ వేరే లెవెల్ ఉంటుంది. మీకు కూడా అలా అనిపిస్తుంది? ఎంతమందికి అలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. నిజంగా తెలుసుకుందాము. చూడడానికి ఎంత బాగుంది కదా, ఎండుమిర్చి ఇవన్నీ కూడా చాలా బాగుంది. ఇంకో లాస్ట్కి ఫైనల్గా మా దీవెన ప్రాజెక్ట్ అనమాట ఇది. పాపం చాలా కష్టపడింది మా దీవెనమ్మ కూడా. చాలాసేపు డ్రా చేయడము, రాయడము, ఆ పైన మళ్ళీ ఇంకొకటి ఎక్స్ట్రా అవి కూడా మళ్ళీ దానికి స్టిక్ చేసేసి చాలాసేపు చేసుకుంది. మొత్తానికి ఫినిష్ చేసింది, ఇవన్నీ కూడా రాసుకుంది. అసలు ఇక ఏదైనా ఉంటే మాత్రం ఇంకా అయిపోయేదాకా వీళ్ళకి మనసు